స్పీడ్ కాపీ ప్రింట్ ఫ్రమ్ యువర్ ప్లేస్. ఈ యాప్ రీసెంట్గా మన ఐటీ యూనివర్సిటీలో స్టూడెంట్స్ ప్రింటింగ్ రిలేటెడ్ లాంచ్ చేశారు. ఇది ప్రెజెంట్ 3 లొకేషన్స్లో అవైలబుల్ ఉంది. కాకినాడ జేఎన్టీయూకే, రామేశంపేట అండ్ ఐటీ యూనివర్సిటీ. మీ నియర్ బై లొకేషన్ సెలెక్ట్ చేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేసుకో. ప్రెజెంట్ ఇది బోత్ యాప్ స్టోర్ అండ్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. ఫాలో స్పీడ్ కాపీ ఇండియా. Inno3D Tech, where memories shine brighter. Unique personalized gifts made just for you. నాన్న వరుణ్, ఏంటన్నా అంత నవ్వు వచ్చేస్తుంది? అంటే మా అప్పుడు చెప్తే మేము కూడా నవ్వుకుంటాం. ఏ వరుణ్, ఇక్కడ ఏమైనా జోక్ చెప్తున్నానే అంత నవ్వు వచ్చేస్తుంది? రే వరుణ్, నువ్వు వచ్చిన క్లాస్ బయటికి పో. నువ్వు అర్జెంట్గా క్లాస్ బయటికి పోతావు, లేకపోతే నన్ను బయటికి పోమంటావా? ఏరా, నువ్వు రోజు డిస్టర్బ్ చేయడానికి వస్తావా, లేదంటే వచ్చాక ఫిక్స్ అవుతావా డిస్టర్బ్ చేద్దామని? Pare Baba, always disturbing the class, always laughing without any reason. Just get out of my class. Varun, I sent you out of my class n number of times and you know the reason why and you still never learn. రే, ఫోర్త్ బెంచ్లో ఉన్న ముగ్గురు బయటికి పోండి. Varun, you're really testing my patience right now. హెరో జోకర్, మళ్ళీ స్టార్ట్ చేసావు నేను నవ్వులాట. అరే, నీకు డొనేషన్ కట్టి మరీ చదివించడం వేస్ట్ రా. నీ క్లాస్ వినాలి, లేకపోతే బయటికి పో. ఎందుకు అందరికి నేను డిస్టర్బ్ చేస్తావు? మరి నీ మరునాడు బయటికి వెళ్తే తప్ప నేను క్లాస్ చెప్పండా? Varun, do you have any psychological problem? Then why do you keep laughing without any reason? రే వరుణ్, బయటికి పో. Varun, బయటికి పో. వరుణ్ ప్లీజ్ బయటికి పో. వరుణ్ బయటికి పోరా ప్లీజ్. రేడు బయటికి పోరా. బయటికి పో వరుణ్. వరుణ్ బయటికి వెళ్ళిపో. వరుణ్ గెట్ అవుట్. రే వరుణ్. 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 రే వరుణ్, నీకు పిచ్చా? వరుణ్, just get out of my class. కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే. సరే మాయా, ఏంట్రా ప్రపంచంలో సుప్రభాతం ఇంటి కూడా అయిపోయి నేను ఎక్కడ చూడలేదురా. నీ ఏవో ఈ అమ్మాయి ఫోటో ఎక్కడదరా నీకు? ఇన్స్టాగ్రామ్లో పేజ్ అకౌంట్ నుంచి రిక్వెస్ట్ పెట్టాను మాయా, యాక్సెప్ట్ చేసింది. సరిపోర్రా బాబు, నువ్వేమో అమ్మాయి ఫోటోలు ఆడ డైరెక్ట్గా ఫోన్లు, ఎవడ పనులు ఆడ బిజీగా ఉన్నారు. ఎందుకు పరిగెట్టారా? షోకి టైం అయిపోతుందిరా. షో అంటాడేంటి రైడు? ఏమైందిరా అట్లు ఉడికిర్రు? ఆడొచ్చిండు, నన్ను వచ్చిన నీ అబ్బా ఉచ్చ కూడా చక్కగా పోసుకొని ఇవ్వడం చూసిండు అనుకున్నారా నేను? నీకన్నా లేదమ్మా. ఇప్పుడు పొద్దున్న లేదు బ్రో, లేదు బ్రో, చెప్తే అర్థం చేసుకో బ్రో. ఎలా లేదు బ్రో నీకు? తక్కిట్ట దిన జూమ్ తూమ్ తక్కిట్ట దిన జూమ్ తూమ్ తక్కిట్ట దిన జూమ్ తూమ్ తక్కిట్ట దిన జూమ్ తూమ్ తక్కిట్ట దిన జూమ్ తూమ్
తక్కిట దిన తక్కిట దిన జూమ్ తూమ్ తక్కిట దిన తక్కిట దిన జూమ్ తూమ్ తక్కిట దిన తక్కిట దిన జూమ్ తూమ్ తక్కిట దిన తక్కిట దిన జూమ్ తూమ్ తక్కిట దిన తక్కిట దిన జూమ్ తూమ్ తక్కిట దిన తక్కిట దిన జూమ్ తూమ్ తక్కిట దిన తక్కిట దిన జూమ్ తూమ్. ఏదో అనుకున్నాను బా, కానీ రోజు రోజుకి అమ్మాయి విషయంలో పిచ్చోళ్ళ తయారవుతున్నాను. ఇప్పుడు ఏమైందంట్రా? ఆ అమ్మాయికి ఆల్రెడీ లవర్ ఉన్నాడు అని టాక్ కాలేజ్ మొత్తం. అంటే నేను కూడా ఒక 2-3 సార్లు ఒక అబ్బాయితో తిరగడం చూశాను. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో తిరిగితే లవర్స్ అయిపోతారా? ఏ బ్రదర్ అయి ఉండొచ్చు కదరా, పోనీ ఏ ఫ్రెండ్ అయి ఉండొచ్చు కదా. బ్రదర్లా కూడా అవ్వచ్చు. ఉందారా నీకు అసలు? ఇందుకు కాదారా మనం ఇన్ని రోజులు సింగిల్గా ఉండిపోయేది? ఆపండ్రా బాయ్ మీ లొల్లి. అరే ఆ అమ్మాయి నీకు పడితే లేదు తెలియదు, కానీ పడితే మాత్రం ఫస్ట్ కుళ్ళుకునేది ఈడేరా. ఆడికి అమ్మాయి పడితే నేను ఎందుకు కుళ్ళుకుంటాను రా బా, నీకు అమ్మాయి పడితే నేను ఎందుకు కుళ్ళుకుంటాను బా. నువ్వు పని చేయరు అయితే. ఏమంటావు? ఆల్మోస్ట్ అదే. మొత్తం అంతా నీ వల్ల వచ్చిందరా నా కొడక. అయ్యి బాబోయ్ టైం అయిపోయింది, ఈరోజు ఖచ్చితంగా నన్ను వేసుకుంటుంది. ఏ టైంకి వస్తానన్నారండి? కనీసం నేను వచ్చి ఎంత టైం అయిందో తెలుసా? తెలిసే బాబు, సారీ సారీ సారీ. నీ సారీ అని నాకు అవసరం లేదు. అయినా పైతం సార్ వదలకపోతే నేనేం చేయను. ఇంతకేమైనా తిన్నావా? లేదు, వెళ్ళి తీసుకొస్తాను. నాకు ఏం అవసరం లేదు. ప్రతి దానికి అలా చిన్నపిల్లలు అలగకు సౌమ్య, నేను తెస్తా ఉండు. జీతం అయిపోతుంది. ఇట్లా ఉండేటోళ్ళం రా ఇంటర్లో, పింగ్ లేక బతికేటోళ్ళం. ఈ బీటెక్ వచ్చినాక రికార్డులు, అబ్జర్వేషన్లు, అసైన్మెంట్లు, ఇంటర్నల్లు, ఎక్స్టర్నల్లు, సప్లీలు. సప్లైలు మర్చిపోయాను, నేను ఉన్నా కదా. అరే ఇదేనారా మన బతుకు? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీళ్ళే మా ఫ్రెండ్స్ అన్నమాట. వీడి పేరు వరుణ్, వాడి పేరు మనం పెళ్ళికి వచ్చినామా లేదంటే పార్టీకి వచ్చినాం రా బ్లాగులు తీసి పెట్టడానికి? నేను యూట్యూబర్ అయిపోతాను, మీ ఇద్దరు కుళ్ళురా. అనుకోరు పండు. అరే ఎవడన్నా చూడాలి కానీ కిందికి వెళ్ళి రాడు నొక్కుతారా? ఈరోజు ఏం టైంకి వచ్చేసావు? ఒక్కరోజు లేట్ అయినందుకే నన్ను అటెండ్ ఏడిపిస్తున్నావు. ఎందుకు ఈరోజు ఎగ్జామ్ ఎలా రాసావు? ఏముంది, ఎప్పట్లోనే పోద్ది. పర్లేదులే, లైట్ మళ్ళీ రాసుకోవచ్చు. అబ్బా, నీలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇంకో 10 సంవత్సరాలైనా బీటెక్ అవ్వదు. హలో రే, డబ్బులు ఎప్పుడు ఇస్తారా? అన్న ఇచ్చేస్తాను, ఇంకో 2 డేస్లో ఇచ్చేస్తాను. వారం నుంచి నాకు ఇదే మాట చెప్తున్నావు. అన్న లేదన్న, మా ఫ్రెండ్ అడిగాను ఇచ్చేస్తాను అన్న, 2 డేస్లో ఇచ్చేస్తాను. 2 డేస్ టైం ఇస్తున్నాను, తెలుసు కదా, ఇవ్వకపోతే ఇవ్వద్దు. తెలుసు అన్న, తెలుసు. ఎవరు? ఏం లేదు, ఒకటి దగ్గర మనీ తీసుకున్నాడు, ఇప్పుడు దొబ్బుతున్నాడు. ఎంత అమౌంట్? 5000. ఆయన నీకెందుకు సౌమ్య, నేను చూసుకుంటాను. నీకు ఎన్నిసార్లు చెప్పాను, నీకు ఎప్పుడు మనీ అవసరమైనా నన్నే అడుగు. నువ్వైనా ఎన్నిసార్లు ఇస్తావు సౌమ్య? వేస్తున్నా చూడు, అర్జెంటుగా వాడు మొహన్ కట్టు. నీకు ఎన్నిసార్లు చెప్పాను, నీకు ఎప్పుడు అవసరం వచ్చినా నన్నే అడుగు. ఇలా ఎవరు పడితే వాళ్ళ దగ్గర మనీ తీసుకోకరా. సరే సరే సరే, నాకు క్లాసిక్ టైం అవుతుంది, వెళ్తున్నా. ఓకే, బాయ్. బాయ్. ఎలా ఉన్నా పర్ఫార్మెన్స్? తిరిగింది మాయా, ఆటలాడదాం అంతేనే. అయినా ప్రతిసారి స్కెచ్ చేసి వాళ్ళు సెట్ చేస్తారా టైంకి? సరే లేట్ ఇంకా పద పార్టీ చేసుకుందాం. అరే నేను ఒకటి బయట పంపితే నన్ను ఎందుకు ఇరికిచ్చినావు రా? అంటే అది ఇద్దరు నిలిపమంటే నన్ను ఎందుకు లాగారా? నువ్వు ఒకరి అయిపోతావు. సరే ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది,
డ్యూటీగా ఎస్కేప్. ఇంకెంతసేపు ఆ రీల్సే చూస్తూ మమ్మల్ని కూడా పట్టించుకొని సార్. మీరు ఏం చూడు నిత్య నిత్య అంటే నీ ఎక్స్ కదా, తను ఎందుకు కాల్ చేస్తుంది ఇప్పుడు? నువ్వు అది- ఇంకా దాంతో మాట్లాడుతున్నావా? తను అప్పుడప్పుడు అలానే చేస్తుంటుంది, అదేం పట్టించుకోకు. అవునా? కాల్ హిస్టరీ చూపించు. అందులో ఉంది, చూపిస్తాం. వద్దులే, మళ్ళీ అనుమానిస్తా అంట. అయినా చెప్పా కదా, తన పేరుకే ఫస్ట్ లవ్, నువ్వే నా అసలు సుమ్మే. సరే సరే సరే, నేను క్లాస్కి వెళ్ళాలి. సరే, ఈవినింగ్ కలుద్దాం, బాయ్. పిచ్చా నీకేమన్నా? అని ఇందాకే కదా కాల్ మాట్లాడాను. కొంచెం ఉంటే దొరికిపోయాను, డౌట్ వచ్చేసింది దానికి. నేను చేసే వరకు నువ్వు కాల్ చేయకు, పెట్టే ఫోన్. అరే బోర్ కొడుతుంది, బాగా బయటికి పోదాము. వద్దురా, ఇక్కడ బాగుంది. ఈడేడి ఏముంది, వాష్రూమ్కి వెళ్ళి ఉంటుంది. సరే అని సాయంత్రం బిర్యానీ తిందామా? రే అలాంటివి ఏం పెట్టకరా, నా దగ్గర డబ్బులు లేవు. డబ్బుల గురించి ఎవడు అడిగినరా నేను? చూడడానికి ఎలా అంతా కానీ మంచిడు ఆయన. ఏముంది, తినేసి అక్కడికి వెళ్ళి మింగేసుడే. ఏంటి బాబు అన్న ఇంకోసారి అని మొన్న కూడా అలాగే పానీపూరి షాప్ దగ్గర డబ్బులు లేకుండా తినిపించి పరిగెట్టేలా చేసావు. 2 నెలలు అయింది, అటు సైడ్ పోతే ఒట్టు. మన ఫేస్ వాల్యూలు ఎట్లా అండి? అయినా సెలబ్రిటీ నాకే భయం లేదు, నీకెందుకురా? అలా ఉందరా నీకు? అరే రిజల్ట్స్ వచ్చినాయిరా. అవునా? అరే నాకు ఓపెన్ చేయడానికి భయం అవుతుందిరా. దేనికి రా భయం? అరే పోయినసారి సప్లీ పడ్డందుకే మా అయ్య నన్ను కుక్కని కూడా నడుగొట్టాను రా. ఈసారి సప్లీ పడితే నన్ను కాలేజీలోకి వెళ్ళి బయటికి పంపిస్తారు రా. అరే ఏం కాదురా, ఓపెన్ చేసి చూడరా. బల్లని కాసుడే మనకైతే. ఒకసారి ఓపెన్ చేసి చూడరా, నాకు ఓపెన్ కావట్లేదు. లేరా నేను చూడను, భయం అవుతుంది. సప్లీ పడుతుంది, పక్కా పడుతుంది. రిజల్ట్స్ వచ్చినాయిరా. నాకు 2 పోయినాయిరా. నీకు 3 పోయినాయి. అరే వాడన్నీ పాస్ రా. అరే ఈసారి మా అయ్య నన్ను చంపేస్తారా. మరి కావాలన్నా ఒకే ఒక్క ఇన్సిడెంట్ నా ఫ్రెండ్స్ నాకు దూరం చేసింది.
చేస్తున్నారు ఇక్కడ అప్పుడే క్లాస్కి వెళ్ళలేదా? ఇంట్రెస్ట్ లేదన్నా. ఏమైనా ప్రాబ్లమా? లేదన్నా, ఆల్ ఫైన్. కొన్ని లవ్ ప్రాబ్లమా? లేదన్నా, అలాంటివి లేదు. సరే, నాకు నీ ప్రాబ్లమ్స్ చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నావు, కానీ నీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ మాత్రం తెలియాలంటే ఒకళ్ళనే కలవాలి. ఎవరన్నా? ప్రశాంత్ రెడ్డి సార్. ఆయన ఎవరు, డాక్టరా? కాదు, డాక్టరేట్. మీ సెకండ్ ఇయర్లో అమ్మాయి ఎవరో సూసైడ్ చేసుకుపోయింది కదా, ప్రీతినా? ప్రీతి. ఆ అమ్మాయిని ఎవరు బయటికి తీసుకొచ్చారనుకుంటున్నావు డిప్రెషన్ అంటే? ఎవరు? ప్రశాంత్ రెడ్డి సార్. మన పక్క క్యాంపస్లో రామంజన్ భవన్లో సార్ ఉంటారు, అక్కడికి వెళ్ళి ప్రాబ్లమ్స్ చెప్పుకో చాలు. చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అంటే నడుతున్నా అవుతున్నావు ఏంట్రా? ఇదే సార్ నా ప్రాబ్లం. నవ్వడం ప్రాబ్లం ఏంట్రా? నవ్వడం ఒకటే కాదు సార్, నవ్వడం, ఏడవడం, కోపడడం, బాధపడడం, ఇవన్నీ నా ప్రాబ్లమ్సే సార్. అదేంట్రా, అవి ప్రతి ఒక్కరిలో ఉండే హ్యూమన్ ఎమోషన్సే కదా, అవి ప్రాబ్లం ఎలా అవుతుంది? రావాల్సిన టైంలో వస్తే అవన్నీ ప్రతి ఒక్కరిలో ఉన్న హ్యూమన్ ఎమోషన్సే సార్. కానీ ఎప్పుడు రాకూడదు అప్పుడు వస్తే అవన్నీ ప్రాబ్లమ్సే కదా సార్. దానికి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. నా ఎమోషన్స్ ఎప్పుడు నా చేతిలో ఉండవు సార్. కోపడాల్సిన టైంలో బాధపడుతూ, బాధపడాల్సిన టైంలో నవ్వుకుంటూ, ఇలా ఏ ఎమోషన్కి ఎలా రియాక్ట్ అవుతుందో నాకే తెలియదు సార్. దీనివల్ల నాతో తిరిగిన ఫ్రెండ్స్కి కూడా నేను నచ్చట్లేదు సార్. దీన్ని స్యూడో బల్బర్ ఎఫెక్ట్ అంటారు సార్. అసలు ప్రాబ్లంలానే కనిపించని చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అన్నది. హలో, అంతే వయసు. సరే, నువ్వు ఇక్కడ 5 minutes వరకు ఉండు, నేను వచ్చేస్తాను అప్పుడే. ఓకే సార్. నేనే రండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు కూడా. ఏంటి? ఎలా చెప్పినా పర్లేదు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సొల్యూషన్ ఇవ్వలేకపోయినా క్లారిటీ మొత్తం ఖచ్చితంగా ఇస్తాను. కొన్ని రోజుల ముందు నా బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయితో చాలా క్లోజ్గా మూవ్ అవడం చూసా. సో ఐ బ్రోకప్ విత్ హిమ్. మంచిదేగా. వాట్? ఈ లవ్ అనేది ప్రతి ఒక్క లైఫ్లో ఒక ఫేజ్. ఆ ఫేజ్లో ఏం జరిగింది, ఎలా ఉన్నాం అనేది ముఖ్యం కాదు. ఆ ఫేజ్ తర్వాత మనం ఏం నేర్చుకున్నాం, ఎంత త్వరగా బయటకు వచ్చాం అనేది ముఖ్యం. నాకు నిజం తెలియనంతసేపు మేము హ్యాపీగానే ఉన్నాం. తన ఎక్స్ కార్తిక్కి 2-3 సార్లు కాల్ చేయడం చూసా. నిత్య అంటే నీ ఎక్స్ కదా, తను ఎందుకు కాల్ చేస్తుంది ఇప్పుడు? నువ్వు ఇంకా తనతో మాట్లాడుతున్నావా? అనుమానం వచ్చి తన ఇన్స్టా లాగిన్ అయి చూసా. చాటింగ్లో చాలాసార్లు ఇన్ టెలిగ్రామ్ అని ఉంది. ఆ టెలిగ్రామ్ అనే వర్డ్ చాలాసార్లు రిపీట్ అయింది. నేను బిర్యానీ తింటా, నువ్వేం తింటావు? సేమ్. నువ్వు నేను తీసుకొస్తా.
నా ఫోన్పే పని చేయట్లేదు, నీ ఫోన్ తీసుకెళ్తున్నాను. అప్పుడే కన్ఫర్మ్ అయింది హీ స్టిల్ ఇన్ రిలేషన్షిప్ విత్ నిత్య అని. నన్ను ఇంత దారుణంగా మోసం చేశాడని ఊహించుకుంటేనే చాలా బాధగా ఉంది. నాకు తెలుసు నువ్వు ప్రశాంత్ సార్ కాదని. నేను ఏడుస్తూ నా బాధ చెప్పుకుంటే నువ్వు ఎందుకు నవ్వుతున్నావో నాకు తెలీదు, కానీ నువ్వు రియాక్ట్ అయినట్టు ఎవరు రియాక్ట్ అవ్వలేదు. అందరూ ఓదార్చి సానుభూతి చూపించారు. నా బాధ చెప్పుకుంటున్నప్పుడు నువ్వు నవ్వుతుంటే నాకు నా ప్రాబ్లం చాలా చిన్నదిలా అనిపిస్తుంది. నేనే ఎక్కువ థింక్ చేసి బాధపడుతున్నానేమో అనుకుంటా. ఇఫ్ యూ కెన్ లాఫ్ ఎట్ మై ప్రాబ్లం, వై కాంట్ ఐ? ఎస్, ఐ కెన్. నాకు ఒక ప్రాబ్లం ఉంది సౌమ్య. నేను ఫీల్ అయ్యేదానికి, నేను రియాక్ట్ అయ్యేదానికి అసలు సంబంధం ఉండదు సౌమ్య. నాకున్న ఈ ప్రాబ్లంకి నాకు లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఇలానే సంబంధం లేకుండా రియాక్ట్ అవుతా. కానీ నీకు అలా కాదు. నువ్వు ఏడవాలంటే ఏడవచ్చు, నవ్వాలంటే నవ్వచ్చు. నేను ఏ ఎమోషన్కి ఎలా రియాక్ట్ అవుతానో కూడా తెలియదు. నా వీక్నెస్ని ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితి సౌమ్య. దీనివల్ల నాతో ఉండడానికి ఎవరు ఇష్టపడరు. చూడు, నీ మనసు తెలిసిన వాళ్ళకి నీ మెంటల్ స్టేట్ తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళు నేను అర్థం చేసుకుంటారు. ఒకవేళ వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్నా కూడా నీ వాల్యూ తెలుసుకుని వాళ్ళే మళ్ళీ తిరిగి వస్తారు. తెలిసిందా ఎక్కడికి వెళ్ళిందో? ఎవరో సార్ని మీట్ అవ్వడానికి వెళ్ళిందంట. మరి ఏం చెప్పి ఒప్పిస్తావు? నిజం చెప్పి ఒప్పించడం అంటే కష్టం, కానీ అబద్ధం చెప్పి ఒప్పించడం అంతసేపు. ఇదే రా నీలో నాకు నచ్చేది. ఎక్కువ బ్రతిమాలకు ఒప్పుకోకపోతే లైఫ్ తీసుకో. సరే సరే, నేను తన దగ్గరికి వెళ్తాను, మళ్ళీ వచ్చి కాల్ చేస్తాం. అయినా నీ ఫీలింగ్స్ని నీ కళ్ళతోనే చూపించగలుగుతున్నప్పుడు నీ కళ్ళే చూపించు. మన కళ్ళ అబద్ధాలు చెప్పు. నేను చెప్పేది అసలు నీ ప్రాబ్లం ఏంటి? అసలు ఏం జరిగిందో తెలియకుండా ఎలా బ్లాక్ చేస్తావు సౌమ్య? అసలు ఏం జరిగిందో తెలుసా? నెక్స్ట్కి తన రిలేషన్లో ఏదో గొడవ వచ్చి తన సొల్యూషన్ కోసం నాకు మెసేజ్ చేసింది. ఇదంతా నీకు చెప్తే నువ్వు ఎక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకుంటావు అని నీకు చెప్పలేదు, కానీ లాస్ట్కి అదే జరిగింది. మన లవ్కి ఇది గుర్తుగా. ఫేక్ ఫీలింగ్స్ని దాచుకోవడానికి నేను మాస్క్ వేసుకున్నాను. మరి జనాలు ఎందుకు వాళ్ళ రియల్ ఫీలింగ్స్ని దాచుకోవడానికి స్మైల్ అనే ఫేక్ మాస్క్ వేసుకుని తిరుగుతున్నారు? కోపం, బాధ, అసూయ లాంటి ఫీలింగ్స్ని ఎందుకు స్మైల్ అనే ఫేక్ మాస్క్ వెనకాల దాచేస్తున్నారు? హూ ఈజ్ వేరింగ్ రియల్ మాస్క్? Okay, all the students listen here. From today's class, we have completed all the experiments. So within 2 days, everyone submit your observations and records. Okay? Clear, everybody? Vamsi and Kiran, come to my cabin once. రండి కూర్చోండి. ఈ మధ్య వరుణ్ కూడా ఏంటో కనపట్లేదు. క్లాస్లో కూడా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. తెలియదు ఏంట్రా, మీతోనే కదా ఉంటాడు, మీతో పడి తిరుగుతూ ఉంటాడు, మీరే తిరుగుతూ ఉంటారు అంతా. ఏమైంది అసలు? అనుకున్నాను. వాళ్ళ నాన్నగా నాకు ఒక విషయం చెప్పారు నేను కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు.
వాడికి ఉన్న హెల్త్ ఇష్యూ వల్ల వాడు ఎవరితోనూ కలవలేడు అని చెప్పాను ఆయన. అందుకే ఆయన స్కూల్కి కూడా పంపించలేదండి. కానీ నేను ఇక్కడ ఉంటానని ఫోర్స్ చేసి వాడు చెప్తే ఈ కాలేజ్లో జాయిన్ చేశారు. ఇంకో మాట కూడా చెప్పారు వాళ్ళ నాన్నగారు, మా వాడికి ఉన్న ప్రాబ్లం ఎవరన్నా గుర్తిస్తే కనుక నాకు కాల్ చేయండి సార్, నేను వచ్చి తీసుకెళ్ళిపోతాను అని చెప్పాను. కాల్ చేయమంటారు ఇప్పుడు? చెప్పండి, వాడిని చూస్తుంటే కాల్ చేయాలనిపిస్తుంది నాకు. నా ఎక్స్పీరియన్స్లో మీలాంటి స్టూడెంట్స్ ఎంతమందిని చూస్తుంటాను. మీకు ఏం గొడవ జరిగిందో నాకు తెలియదు, కానీ ఫ్రెండ్షిప్ జోన్ అనేది చాలా కంఫర్ట్ జోన్. మన ఫ్రెండ్స్ ఏం చేసినా కానీ మనం క్షమించగలిగారు. వాళ్ళు చేసిన మంచి మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే ఆ బాండ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. నాకు తెలిసి ఈ కాలేజ్లో వాడు మీతోనే తిరిగాడు. ఇందాకేదో వారానికి డిసిజన్ అదేదో వాడిని అడిగి తెలుసుకుంటారా. థ్యాంక్ యూ సార్. తప్పు చేసాను. అయినా మనకు ఫస్ట్ ఇయర్లో సప్లీలు ఉంటే క్లియర్ అవ్వడానికి వాడే కదా కారణం. అలాంటిది మనకు సప్లీలు ఉన్నాయని వాడిని నవ్వాడని వాడిని ఎలా దూరం చేస్తుందా? దగ్గర పోదాం బా. ఒకడేం చేస్తున్నావు? నేనేం చేస్తాను, మీకు ఎందుకు మళ్ళీ ఎందుకు వచ్చారా? కోపం మీద అంతానే ఆడపిల్ల కోపం అన్నది కోపపడుతున్నారు. నా స్కిన్ రా. నేను ఏం వేసుకుంటా మీకు ఎందుకురా? మనిషికి వచ్చినందుకు కోపం వస్తుందిరా మామిడికి. మనసు తెలిసిన వాళ్ళకి నీ మెథడ్స్ తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళు నేను అర్థం చేసుకుంటాను. ఒకవేళ వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటే నీ వాల్యూ తెలుసుకుని వాళ్ళే మళ్ళీ తిరిగి వస్తారు. ఐ మీన్ ఈ లవ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఫేస్. ఆ ఫేస్లో ఏం జరిగింది, ఎలా ఉన్నావు అని ముఖ్యం కాదు. ఆ ఫేస్ తర్వాత మనం ఏం నేర్చుకున్నాం, ఎంత త్వరగా బయటకు వచ్చామని ముఖ్యం.